చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఇటీవల జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కమ్మరి కృష్ణ మొదటి భార్య కుమారుడు కమ్మరి శివ అని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. సుపారీ ఇచ్చి తండ్రిని కమ్మరి శివ హత్య చేయించాడని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించిన కృష్ణకు ముగ్గురు భార్యలు ఉన్నారు. అయితే మూడో భార్య పేరు మీదుగా ఎక్కువ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడంతో కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతని కొడుకు శివ గతంలో కృష్ణ దగ్గర పనిచేసి మానేసిన బాబా అనే వ్యక్తికి సుపారీగా 25 లక్షల రూపాయలు ఇచ్చి హత్యకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 10న ఫామ్ హౌస్ లో మూడో భార్యతో కృష్ణ ఉన్న విషయాన్ని నిందితులు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి కమ్మరి కృష్ణను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మర్డర్ చేసిన తర్వాత పారిపోతూ డమ్మీ తుపాకీతో ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న వారిని బెదిరించారు. ప్రత్యేకంగా పోలీస్ టీంలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మూడో భార్యకే ఎక్కువ ఆస్తులు రాసిస్తుండు అనేది ఒక అలిగేషన్ పైన ఇతను కోపం పెంచుకుని చంపాలనే ఉద్దేశం పెరిగి ఇతను ఇట్లా కాన్స్పిరసీలో భాగంగా ఇతను కలుపుకుంటాం జరిగింది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో మా షాద్నగర్ టీం అండి మొత్తం కూడా ఏసీపీ రంగస్వామి గారు, ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, షాద్నగర్ డిఐ రామారెడ్డి గారు, సిఐ ప్రమోద్, శరత్ ఎస్ఐ, సత్యనారాయణ సిఐ, కర్తాల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ బివిఎస్ఎస్ ప్రసాద్ అందరు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకుని చాలా స్పీడప్ చేసిరండి ఇన్వెస్టిగేషన్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఇటీవల జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, యామిని కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితులతో పాటు అందులో హత్యలో పాల్గొన్న అందరినీ కూడా పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే దీంట్లో ప్రధాన నిందితుడు కమ్మరి కృష్ణ కొడుకైన శివ అని పోలీసులు తేల్చారు. శివ కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు ఉండగా పెద్ద భార్య కొడుకైన శివ ఈ హత్యకు పూర్తిగా ప్రణాళిక రచించారు. అయితే కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు, అయితే రెండవ భార్య కోవిడ్ లో చనిపోవడంతో మూడవ భార్యగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అనంతరం మొత్తం తన ఆస్తిలో ఉండే ప్రధాన వాటాలు పూర్తిగా మూడవ భార్య పేరు మీద చేయడం నచ్చని మొదటి భార్య, అదేవిధంగా మొదటి భార్య కొడుకు ఇతరిపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా దీన్ని తప్పించాలని చెప్పే ఉద్దేశంతోనే గత కొంతకాలం క్రితం వరకు పనిచేసి ఇక్కడ మానేసిన బాబా అలియాస్ శివానంద్ను మళ్ళీ మెప్పించి ఇక్కడ మళ్ళీ పనిలో ఉంచి అంటే ప్రత్యేకంగా ఇతను కమ్మరి కృష్ణను హత్య చేసేందుకే ఇక్కడ మొత్తం నియమించడం జరిగింది. 25 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక అధునాతన భవన్ కూడా ఇస్తామని చెప్పి సుపారీ ఇచ్చి హత్య చేయించారు. ఇందులో ప్రధానంగా శివ, అదేవిధంగా బాబా అలియాస్ శివానంద్, అదేవిధంగా శివానంద్ దోస్తు మిత్రుడైనటువంటి గణేష్ ను కూడా ఇక్కడ ఈ హత్యలో ముగ్గురు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి హత్య చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. యామిని.